హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 15వ సర్గము. రావణ సంహారంనకై దేవతలు విష్ణువును ప్రార్థించుట. ప్రజ్ఞావంతుడును అధర్వనాది వేదములందు పండితుడు అయిన ఋష్యశృంగ మహర్షి దశరథునకు మాట ఇచ్చిన పిమ్మట తన భావి కార్యముల గురించి ఒక్క క్షణం ఆలోచించెను. పిదప కర్తవ్యమో స్ఫూర్తింపగా ఆయన ఆ మహారాజునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ రాజా, నీకు పుత్రులు కలుగుటకై అధర్వ శిరస్సు అను వేదభాగమునందు పేర్కొనబడిన మంత్రములతో విద్యుక్తముగా పుత్రకామేష్టి అను క్రతువును నిర్వహించదును. అనంతరము ఆ ఋషి పుత్రకామేష్టి యాగమును ప్రారంభించెను. ఆ తేజస్శాలి వేదమంత్రములను పఠించుచు అగ్నికి ఆహుతులను సమర్పించెను. పిమ్మట బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు తమ తమ హవిర్భాగములను గ్రహించుటకై యథాక్రమముగా యజ్ఞశాలయందు ప్రత్యక్షమయ్యిరి. దేవతలందరూ క్రమంగా సదస్సునకు చేరిరి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవునితో ఇట్లు విన్నవించుకున్రి. ఓ దేవా, నీవు అనుగ్రహించిన వరప్రభావమున రావణుడు అను రాక్షసుడు తన పరాక్రమంచే మమ్మలను చిత్రహింసల పాలు చేయుచున్నాడు. అతనిని అదుపు చేయుటకు మేము ఆసక్తులము. హే భగవాన్, పూర్వము అతని తపస్సునకు మెచ్చి నీవు ఆయనకు వరమును ప్రసాదించితివి. దానిని గౌరవించుచు అతడొనర్చు దుండగములను అన్నింటినీ మేము ఓర్చుకునిచున్నాము. ఆ దుర్మార్గుడు వరగర్వముతో ముల్లోకములను బాధించుచున్నాడు. ఉన్నతులైన దిక్పాలకులను ద్వేషించుచున్నాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని సైతం రాజ్యభ్రష్టుడిని గావించుచున్నాడు. అతడు వరగర్వితుడై కన్ను మిన్ను గానక ఎదురులేనివాడే ఋషులను, యక్షులను, గంధర్వులను, అసురులను అట్లే బ్రాహ్మణులను మిక్కిలి హింసించుచున్నాడు. రావణుడు క్రీడాపర్వతమున విహరించుచున్నప్పుడు అతనికి భయపడి సూర్యుడు తన కిరణముల వేడిని తగ్గించుచున్నాడు. వాయువు కూడా భయముతో అతని సమీపమున తీవ్రముగా వీచుటలేదు. ఉవ్వెత్తుత రంగములతో నుండ సముద్రుడు అతనికి భయపడి చలించుటలేదు. ఓ మహాత్మా, భయంకరాకురుడైన ఆ రాక్షసులకు భీతిల్లు మేము గడగడలాడుచున్నాము. కావున వానిని హతమనర్చుటకు ఉపాయము మీరే ఆలోచింపుడు. దేవతలు తన్ను ఇట్లు ప్రార్థింపగా బ్రహ్మదేవుడు కొంత తడువు ఆలోచించి వారితో ఇట్లనెను. బల, ఆ దుర్మార్గుణ్ణి చంపునుపాయము స్ఫురించినది. గంధర్వులచే గాని, యక్షులచే గాని, దేవతలచే గాని, దానవులచే గాని, రాక్షసులచే గాని నాకు చావు లేకున్నట్లు వరమిమ్ము అని రావణుడు అర్థించెను. నేను అట్లే అని అంటిని. ఆ రావణుడు వరమున కోరేడు సమయమున మనుష్యులు ఎడ వానికి గల చులకన భావముచే వారి వలన చావు లేకున్నట్లు అడగలేదు. కావున మానవుని చేతిలోని అతని మరణము సంభవము, ఇతరుల వలన కాదు. బ్రహ్మదేవుడు పలికిన ప్రీతికరమైన ఈ పలుకులను విని దేవతలు, మహర్షులు అందరూ ఆనందంతో పొంగిపోయిరి. ఇంతలో జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదా పాని అయి పీతాంబరధారి అయి దివ్య తేజస్సుతో విరాజిల్లుచు యజ్ఞశాలకు అరుదించెను. అంతటా మహావిష్ణువు బ్రహ్మతో కూడి అచ్చట ఉపస్థితుడై ఉండెను. పిమ్మట దేవతలందరూ ఆ దేవదేవుణ్ణి స్తుతించి సాగిలబడి మ్రొక్కి ఇట్లు ప్రార్థించిరి. ఓ మహావిష్ణు, లోక కళ్యాణ కాంక్షతో నిన్ను మేము ఇట్లు వేడుకొనుచున్నాము. అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజు సర్వసమర్థుడు, ధర్మజ్ఞుడు, ఉదార స్వభావం కలవాడు, మహర్షితో సమానమైన తేజస్సు కలవాడు. అతని 3 భార్యలను దక్షకన్యలైన హ్రీ, శ్రీ, కీర్తి అను వారితో సమానము. వారికి 4 రూపముల్లో పుత్రుడవవు కమ్ము. రావణుడు వరప్రభావమున లోక కంటకుడయ్యను. అతనిని దేవతలు ఎవ్వరునూ చంపజాలరు. నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున అతనిని హతమార్చుము. రాక్షసుడైన ఆ మూర్ఖ రావణుడు పరాక్రమ గర్వముతో దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునీశ్వరులను యుక్తాయుక్త విచక్షణ లేకుండా మిక్కిలి బాధించుచున్నాడు. ఆ క్రూరుడు ఋషులను అట్లే నందనవనమున వేరించుచున్న గంధర్వులను, అప్సరసలను హింసించుచున్నాడు. సిద్ధ గంధర్వ యక్షులను మేమును మునులతో కూడా ఆ క్రూర రావణి సంహారం కొరకై ఇచ్చటికి వచ్చి మేము శరణ పొందుచున్నాము. ఓ శత్రు భయంకర, ఓ మహావిష్ణు, మా అందరికీ నీవే దిక్కు. కావున దేవతలకు శత్రువులైన రాక్షసులను వధించుటకై మానవుడివై అవతరించుటకు సంకల్పింపము. బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా సకల లోకారాధ్యుడు దేవదేవుడు అయిన శ్రీ మహావిష్ణువు తనను శరణజొచ్చిన ఆ బ్రహ్మాది దేవతలందరితో ఇట్లు నుడివెను. భయమును వీడుడు,
మీకు భద్రత చేకూరును. క్రూరుడు దుర్మార్గుడు దేవర్షులను బాధించుచున్నవాడు అగు రావణుని అతని పుత్రులను పౌత్రులను అమాత్యులను బంధువులను మిత్రులను జ్ఞాతులను అందరినీ లోకహితార్థమై యుద్ధమున హతమార్చిదీరెదను. పిమ్మట 11,000 సంవత్సరముల కాలము ఈ మానవలోకమున నివసించి ఈ భూమండలమును పరిపాలించదును అని సకల ప్రాణులకును ఆధారమైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు వరమును అనుగ్రహించి మానవలోకమున తాను అవతరింపదగ స్థానమును గూర్చి ఆలోచించెను. పిమ్మట ఆ రాజీవలోచనుడు తాను దశరథ మహారాజునకు 4 రూపములలో పుత్రులుగా జన్మించుటకు సంకల్పించెను. బ్రహ్మ రుద్రాది దేవతలు ఋషులు గంధర్వులు అప్సరసులు దివ్య స్థుతులతో ఆ శ్రీ మహావిష్ణువుని స్తుతించిరి. ఆ రావణుడు సహజముగానే గర్వితుడు, వరప్రభావముచే కన్ను మిన్ను గానకయున్నవాడు, ధర్మ విరుద్ధంగా ప్రతాపమును చూపువాడు, దేవేంద్రునకు శత్రువు, లోకములను బాధించువాడు, సత్పురుషులను మునులను హింసించువాడు, తాపసులకు భయంకరుడు. అట్టి దుష్టుణ్ణి సంహరింపుము. క్రూర రాక్షసుడైన ఆ రావణుడిని అతని బంధుమిత్రులను సైన్యములను పరివారములను తుదముట్టించి ఆర్తుల వెతలను బాపము. పెదప ఓ దేవదేవ మా బోటివానికి అందరానిది అయి రాగద్వేషములకు తావు లేనిదై యున్న వైకుంఠమునకు చేరుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే పంచదశ సర్గః.